ఇవాళ మేము అడుగుతా ఉన్నా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసిండా మీకు? ఇవాళ 4.5 ఏళ్ళు అవుతుంది. రైతు రుణమాఫీ చేసిండా మీకు? ఇవాళ ఏమనడే కేసీఆర్ ధనిక రాష్ట్రం, సంపద కొదలేని రాష్ట్రం, రైతుల కోసమే పుట్టినా రైతుల కోసమే జీవిస్తున్నా అని చెప్పిన కేసీఆర్ ఏం చేసిండు? 4.5 ఏళ్ళైనా మన బ్యాంకులలో రుణాలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు. తెలంగాణలో బ్యాంకులకు ఎగవేసిన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారనే పరిస్థితి తీసుకొచ్చిండు. అప్పు పుట్టకుండా చేసిన రైతులకి కొడుకు చదువు కోసమో, మనం ఇల్లు కట్టుకుంటేనో, బిడ్డ పెళ్లి కోసమో బ్యాంకుకు పోతే అయ్యా నీ రుణం చెల్లించలేదు, నీకు అప్పు పుట్టదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ మొన్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రేపు ముఖం చెల్లదు, గ్రామాలకు పోలేం, రైతులు నిలుస్తారని చెప్పి భావించి ఏం చేసిన కేసీఆర్? రింగ్ రోడ్డు నమ్ముకున్నాడు. 7,600 కోట్ల రూపాయలకు హైదరాబాద్ రింగ్ రోడ్డు నమ్ముకున్నాడు. మద్యం టెండర్లు పెట్టిండు, 3 నెలలు అడ్వాన్స్గా పెట్టి ఆయన ఇవాళ 3 నెలల అడ్వాన్స్ టెండర్లు పెట్టిండు, మద్యం టెండర్లు. ఒక్కొక్క షాపుకు 20 దరఖాస్తులు పిలిచిండు. ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు వసూలు చేసిండు. ఇవాళ లిక్కర్ షాపుల మీద అడ్వాన్స్కి వచ్చిన పైసలు, హైదరాబాద్లో భూములు అమ్ముకుంటూ వచ్చిన పైసలు మొత్తం కలిస్తే ఇవాళ 20,000 కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బుతో రుణం కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది తెలంగాణలో. రైతులకు రైతు బంధు కూడా సకాలం ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయింది. ఇవాళ ఈ అప్పుల కుప్ప నుంచి బయటపడాలంటే, తెలంగాణ బాగుపడాలంటే మనకు ఒకటే ఒక మార్గం, కేసీఆర్ని బొందబెట్టాలని మనం చేస్తా ఉన్నా.